చిన్ని కృష్ణుని లీలలు. గోవర్ధనోద్ధరణం. రేపల్లెలో ప్రజలు ప్రతి సంవత్సరం ఇంద్రుడి ప్రీతి కోసం యాగం చేసేవారు. అలా చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని వారి నమ్మకం. ఆ సంవత్సరం కూడా ఇంద్రయాగం చేయటానికి యాదవులు సన్నాహాలు చేశారు. అయితే కృష్ణుడు సమ్మతించలేదు. గోకులానికి దగ్గరలో గోవర్ధనగిరి పర్వతం ఉంది. ఆ కొండ మీద పుష్కలంగా పచ్చిక దొరుకుతుంది. గోవులకు, గోపాలకులకు ప్రాణాధారమైన పర్వతం అది. అందువల్ల ఆ కొండకు పూజలు చేయాలన్నాడు కృష్ణుడు. యాదవ ప్రముఖులు అందుకు అంగీకరించారు. సమస్త ద్రవ్యాలను సమకూర్చుకొని రేపల్లె ప్రజలందరూ గోవర్ధనగిరికి వెళ్ళి పూజలు చేశారు. ఆ కొండకు ప్రదక్షిణాలు చేసి గోవర్ధనోత్సవం వైభవంగా జరిగింది. అయితే ఎప్పటిలా యాదవులు తన ప్రీతి కోసం యాగం చెయ్యనందుకు ఇంద్రుడికి ఆగ్రహం వచ్చింది. మేఘగణాలను పిలిచి, మీరు వెళ్ళి గోకులం పైన జడివాన కురిపించమని అల్లకల్లోలం చేయండి అని గోగణాలకు, గొల్ల ప్రజలకు సర్వనాశనం చేయండి అని ఆజ్ఞాపించాడు. ఇంకేముంది, గోకులంలో ఎన్నడూ లేని జడివాన, ఉరుములు, మెరుపులతో భయంకరంగా ఆకాశం చిల్లులు పడినట్లుగా ఏనుగు తొండం అంత ధారలతో వర్షం కురవటం మొదలుపెట్టింది. ఆ తరువాత భయంకరంగా రాళ్లవాన కురవటం ప్రారంభమయ్యింది. అలమందలు దీనంగా అరవసాగాయి. ప్రజలు దిక్కుతోచక ఆర్తనాదాలు చేశారు. అప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరిని ఒక్క చేత్తో అవలీలగా పైకి ఎత్తాడు. మీకేం భయం లేదు, ఆవుల మందలను తోలుకొని మీరంతా ఈ కొండ క్రిందకు రండి అని చెప్పాడు. అలాగే యాదవులు గోగణాలతో వచ్చి ఆ కొండ క్రింద చేరారు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై కదలకుండా నిలిపి గొడుగులా పట్టుకున్నాడు. 7 రోజులు కురిసింది రాళ్లవాన. ఆ 7 రోజులు కొండను అలాగే ఎత్తి పట్టుకొని ఉన్నాడు కృష్ణుడు. తన ప్రయత్నం వ్యర్థం కావడంతో ఇంద్రుడికి గర్వం అణిగింది. భగవంతుడైన కృష్ణుని మహిమను తెలుసుకున్నాడు. మేఘాలను ఉపసంహరించి తనను మన్నించమని శ్రీహరిని వేడుకున్నాడు. వాన వెలిసింది. యాదవులు మళ్ళీ ఎప్పటిలా సురక్షితంగా గోకులం చేరుకున్నాడు. ఆ విధంగా గోవర్ధనగిరి ఎత్తి గోకులాన్ని కాపాడి 7 ఏండ్లు బాలుడు కృష్ణుడిపై దేవతలు పూలవాన కురిపించారు.